అపోస్తలుల కార్యములు అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయము 9వ వచనం నుండి 25వ అధ్యాయము 18వ వచనం వరకు. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడనిపించుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగాను. అందుకు పౌలు కైసరు న్యాయపీఠము ఎదుట నిలవబడి ఉన్నాను. నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయమేమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసిన యెడల మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియో నిజము కాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు. కైసరు ఎదుటనే చెప్పుకుందునా నేను. అప్పుడు ఫేస్తు తన సభ వారితో ఆలోచన చేసిన తరువాత కైసరు ఎదుట చెప్పుకుందునంటివే, కైసరు నొద్దకే పోవుదు అని ఉత్తరమిచ్చాను. కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసుకున్నట్టుకు కైసరేకు వచ్చిరి. వారక్కడ అనేక దినములుండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పాను. ఏమనగా ఫేలిక్స్ విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి. అందుకు నేను నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యక మునుపు ఏ మనుషునినైనను అప్పగించుట రోమీల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి ఆ మనిషిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని. నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకుని